పైన పటారం లోన లోటారం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క పబ్లిక్ స్కూల్ ఈ యొక్క వ్యవహారం కనిపిస్తుంది. ఎందుకంటే గోడలకి కొత్త కొత్త రంగులు వేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ అనే పేరును తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చారు. ఒక మల్టీపర్పస్ షెడ్ నిర్మించారు. అట్లాగే కొంత అక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఇట్లా కొన్ని కొన్ని క్రీడా సదుపాయాలు కొంత అక్కడ కల్పించారు. కొన్ని స్కూల్ బస్సులు కూడా తీసుకొచ్చారు. అంతే, ఇంకంతకుమించి చేసింది ఏమీ లేదు. కానీ ప్రసంగం వింటే మాత్రం ఆయన ప్రసంగం తెలంగాణ విద్యా వ్యవస్థనే మార్చేసినట్లుగా ప్రచారం చేస్తుంది. అంటే ఒక పెద్ద పిఆర్ స్టంట్కి తెరలేపారు. మళ్ళీ ఇక్కడ ఏమన్నా విద్యార్థులకు సంబంధించిన దిశానిర్దేశం చేశారంటే మళ్ళీ అక్కడ రాజకీయాలే. మళ్ళీ అక్కడ గత ప్రభుత్వంలో ఆ యొక్క నాయకుల్ని విమర్శించేందుకు ఈ స్కూల్ వేదికను కూడా వాడుకుంది. ఎంత సిగ్గుపడాలి చూడండి. ఇక్కడే అసలైనటువంటి వివాదం మొదలవుతుంది. ఎందుకు అంటే ఈ స్కూల్ ఆధునీకరణ కోసం వచ్చినటువంటి నిధుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ ఖజానా నుంచి కూడా రాలేదు. మరి సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్స్ ఆ యొక్క సంస్థ నుంచి 2 కోట్లకు పైగా సిఎస్ఆర్ నిధులతో నిర్మించినటువంటి స్కూల్ అది. అంటే ఈ మాడిఫికేషన్స్ వర్క్స్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్. అట్లాగే జిఎంఆర్ లాంటి సంస్థల నుంచి కూడా కొంత సిఎస్ఆర్ నిధులు వచ్చాయి.